హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఏపీ టెట్ 2024 సైకాలజీ సిలబస్లో భాగంగా శిశు వికాసము అండ్ పెడగాజీ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతమును గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన లారెన్స్ కోల్బర్గ్ అనే మనోవిజ్ఞానవేత్త 10 నుంచి 16 సంవత్సరాల పిల్లలకు 72 మందికి నైతిక సందిగ్ధత కలిగించే విధంగా కొన్ని కథలను చెప్పి వారు ఇచ్చిన తీర్పుల ఆధారంగా, అలాగే 58 మంది బాలురకు ప్రతి 3 సంవత్సరాల విరామంలో కొన్ని డైలమాతో కూడిన కథలను చెబుతూ వారి తీర్పుల ఆధారంగా వయసు పెరిగే కొలది వారి యొక్క నైతిక తీర్పుల మార్పుల పరిశీలన కోసం తన నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వీరు చెప్పిన డైలమా కథలలో హెంజ్ డైలమా అనే నైతిక సందిగ్ధ కథ చాలా ప్రసిద్ధి చెందింది. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన లారెన్స్ కోల్బర్గ్ అనే మనోవిజ్ఞానవేత్త 10 నుంచి 16 సంవత్సరాల పిల్లలకి 72 మందికి నైతిక సందిగ్ధత కలిగించే విధంగా కొన్ని కథలను చెప్పి వారు ఇచ్చిన తీర్పుల ఆధారంగా, అలాగే 58 మంది బాలురకి ప్రతి 3 సంవత్సరాల విరామంలో కొన్ని డైలమాతో కూడిన కథలను చెబుతూ వారు ఇచ్చిన తీర్పుల ఆధారంగా వయస్సు పెరిగే కొలది వారి నైతిక తీర్పుల మార్పుల పరిశీలన కోసం తన నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వీరు చెప్పిన డైలమా కథలలో హెంజ్ డైలమా అనే నైతిక సందిగ్ధ కథ చాలా ప్రసిద్ధి చెందినది. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి యొక్క నైతిక వికాసం ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? సంజ్ఞానాత్మక వికాసం, పిల్లల పెంపకం, సామాజిక అనుభవాలు. సంజ్ఞానాత్మక వికాసం, పిల్లల పెంపకం, సామాజిక అనుభవాలు. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తిలో నైతిక వివేచనం పెరిగే కొలది స్వీయ కేంద్రీకరణ తగ్గిపోతుంది. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తిలో నైతిక వివేచనం పెరిగే కొలది స్వీయ కేంద్రీకరణ తగ్గిపోతుంది. కోల్బర్గ్ రచించిన గ్రంథములు ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. కోల్బర్గ్ తన సిద్ధాంతంలో నైతిక వికాసమునకు సంబంధించి వయసుకు ప్రాధాన్యత ఇవ్వకుండా దశలకు ప్రాధాన్యత ఇచ్చాడు. కోల్బర్గ్ తన సిద్ధాంతంలో నైతిక వికాసమునకు సంబంధించి వయసుకు ప్రాధాన్యత ఇవ్వకుండా దశలకు ప్రాధాన్యత ఇచ్చాడు. నైతిక వికాసం ఏ వయస్సు నుంచి ప్రారంభమైనప్పటికీ 3 సాంప్రదాయ స్థాయిలు మరియు ఒక్కొక్క స్థాయిలో 2 దశలు చొప్పున మొత్తం 6 దశలు ఉంటాయని కోల్బర్గ్ పేర్కొన్నాడు. ప్రతి వ్యక్తిలో ఈ స్థాయిలు లేదా దశలు ఇవే క్రమంలో జరుగుతాయని భావించాడు. ఈ నైతిక వికాసం ఏ వయస్సులో ప్రారంభమైనప్పటికీ 3 సాంప్రదాయిక స్థాయిలు ఉంటాయి. 3 సాంప్రదాయిక స్థాయిలో ఒక్కొక్క స్థాయిలోనూ 2 దశలు చొప్పున 6 దశలు ఉంటాయని కోల్బర్గ్ పేర్కొన్నారు. ప్రతి వ్యక్తిలో ఈ స్థాయిలు, దశలు ఇవే క్రమంలో జరుగుతాయని భావించాడు. పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయక స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి అనే 3 సాంప్రదాయ స్థాయిలు కలవు. మళ్ళీ ప్రతి దశలో 2 దశలు కలవు. 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయిలో 1వ దశ శిక్షా విధేయత నేపథ్య నీతి, 2వ దశ సహజ సంతోష అనుసరణ నేపథ్య నీతి. అంటే ఇక్కడ 2వ దశలో బహుమతులు, లాభాలు, స్వీయ సంతృప్తి, పరస్పరత. సాంప్రదాయక స్థాయిలో 3వ దశ మంచి బాలుడు లేదా మంచి బాలిక నేపథ్య నీతి, ఇతరుల అంగీకారం. సాంప్రదాయక స్థాయిలో 4వ దశ అధికారము, సామాజిక వ్యవస్థల లేదా సామాజిక క్రమ నిర్వహణ నేపథ్య నీతి, సామాజిక అంగీకారం. ఉత్తర సాంప్రదాయక స్థాయి 5వ దశ. ఉత్తర సాంప్రదాయక స్థాయిలో 5వ దశ ఏంటి? వ్యక్తిగత మానవ హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన నీతి, సహజ వడంబడిక నైతికత. 6వ దశ వ్యక్తిగత నీతి సూత్రాలు, అంతరాత్మ నీతి, విశ్వజనీన నైతిక సూత్రాలు, అంతరాత్మ నైతికత. అంటే ఇలాగా 3 సాంప్రదాయిక స్థాయిలు కలవు. అంటే వయసుతో సంబంధం లేదు, ఓన్లీ దశలకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు కోల్బర్గ్. తర్వాత ఈయన పూర్వ సాంప్రదాయిక స్థాయిలో 2 దశలు ఉన్నాయని చెప్పారనమాట. ఫస్ట్ది ఏంటి? శిక్ష విధేయత నేపథ్య నీతి. శిక్ష కోసం భయపడతారు. శిక్ష కోసం భయపడి మంచి పనులు చేస్తారనమాట. సహజ సంతోష అనుసరణ అంటే వాళ్ళ యొక్క సంతృప్తి కోసం పిల్లలు పనిచేస్తారని. అదేవిధంగా మంచి బాలుడు లేదా మంచి బాలిక సాంప్రదాయిక స్థాయిలో ఇలా అనిపించుకోవడం కోసం, మంచి బాలుడు లేదా మంచి బాలిక అనిపించుకోవడం కోసం, ఇతరుల చేత అంగీకారం కోసం పొందడం కోసం పనిచేస్తారని. అదేవిధంగా అధికారము, సామాజిక వ్యవస్థల సాంఘిక అంటే ఇక్కడ అధికారము,
సామాజిక వ్యవస్థలు సాంఘిక క్రమ నిర్వహణ గురించి సాంప్రదాయకంగా ఉంటారు అని. అదేవిధంగా వ్యక్తిగత మానవ హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరిస్తారు అని ఉత్తర సాంప్రదాయక స్థాయిలో. అదేవిధంగా వ్యక్తిగత నీతి సూత్రాలు, అంతరాత్మ నీతి, విశ్వజనీయ నైతిక సూత్రాలని ఇలా పాటిస్తారని ఇలాగా వివరించారన్నమాట కోల్బర్గ్. పూర్వ సాంప్రదాయక స్థాయి చూసినట్లయితే ఈ దశలో నైతికతపై బాహ్య ఉద్దీపనల ప్రభావం ఉంటుంది. ఈ దశలో పెద్దలు శిక్షిస్తారనే భయంతో విధేయతను పాటిస్తారు. అలాగే స్వీయ సంతృప్తి కోసం లేదా ఏదైనా బహుమతిని పొందాలనే ఉద్దేశ్యంతో పెద్దలు చెప్పినది పాటిస్తూ ఉంటారు. ఈ దశలో నైతికత శిక్ష ద్వారా లేదా బహుమానాల ద్వారా నియంత్రించబడుతుంది. ఈ పూర్వ సాంప్రదాయ స్థాయిలో నైతికత బాహ్య ఉద్దీపనల ప్రభావం ఉంటుంది. ఈ దశలో పెద్దలు శిక్షిస్తారనే భయంతో విధేయతను పాటిస్తారు. అలాగే స్వీయ సంతృప్తి కోసం లేదా ఏదైనా బహుమతిని పొందాలనే ఉద్దేశ్యంతో పెద్దలు చెప్పినది పాటిస్తూ ఉంటారు. ఈ దశలో నైతికత శిక్ష ద్వారా లేదా బహుమానాల ద్వారా నియంత్రించబడుతుంది. దీనిలో 2 దశలు కలవు. 1వ దశ శిక్ష విధేయత ఓరియంటేషన్. ఈ దశలో పిల్లలు పెద్దల నుంచి శిక్షణ తప్పించుకోవడానికి నైతిక క్రమశిక్షణ కనబరుస్తారు. వారి పట్ల విధేయతను కనబరుస్తారు. వారు చెప్పినట్లు నడుచుకుంటారు. ఈ దశలో నైతికతను శారీరక శిక్ష పరంగా అంచనా వేస్తారు. శిక్ష గురించి భయం వల్లనే వారిలో నైతిక నియంత్రణ కనబడుతుంది. పాఠశాలకు ప్రతిరోజు క్రమం తప్పకుండా బడికి రాకపోతే ఉపాధ్యాయుడు శిక్షిస్తాడు. కాబట్టి విద్యార్థి ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి పోతున్నట్లయితే కోల్బర్గ్ ప్రకారం ఆ విద్యార్థి ఉన్న దశ పూర్వ సాంప్రదాయ 1వ దశ. అమ్మ చెప్పినట్లు ఇంటిని శుభ్రం చేయకపోతే అమ్మ కొడుతుంది. కాబట్టి ఆ భయంతో ఇంటిని శుభ్రం చేస్తున్న శృతి అనే 10 సంవత్సరాల అమ్మాయి ఉన్న దశ కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయ 1వ దశ. ఇక్కడ కేవలం శిక్షిస్తారనే భయం వల్లనే పెద్దలకి విధేయతగా ఉండి వారు చెప్పిన పనులు చేస్తారు. ఈ 1వ దశలో ఏంటి? పిల్లలు పెద్దల నుంచి శిక్షను తప్పించుకోవడం కోసం నైతిక క్రమశిక్షణ కనబరుస్తారు. వారి పట్ల విధేయతను కనబరుస్తారు. శిక్ష నుంచి తప్పించుకోవడం కోసం వారు చెప్పినట్లు నడుచుకుంటారు, పెద్దలు చెప్పినట్లు. ఈ దశలో నైతికతను శారీరక శిక్ష పరంగా అంచనా వేస్తారు. శిక్ష గురించి భయం వల్లనే వారిలో నైతిక నియంత్రణ కనబడుతుంది. పాఠశాలకు ప్రతిరోజు క్రమం తప్పకుండా బడికి రాకపోతే ఉపాధ్యాయుడు శిక్షిస్తాడు. కాబట్టి విద్యార్థి ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి పోతున్నట్లయితే కోల్బర్గ్ ప్రకారం ఆ విద్యార్థి ఉన్న దశ పూర్వ సంప్రదాయ 1వ దశ. అమ్మ చెప్పినట్లు ఇంటిని శుభ్రం చేయకపోతే అమ్మ కొడుతుంది. కాబట్టి ఆ భయంతో ఇంటిని శుభ్రం చేస్తున్న శృతి అనే 10 సంవత్సరాల అమ్మాయి ఉన్న దశ కోల్బర్గ్ ప్రకారం పూర్వ సంప్రదాయ 1వ దశ. ఇక్కడ కేవలం శిక్షిస్తారనే భయం వల్లనే పెద్దలకి విధేయతగా ఉండి వారు చెప్పిన పనులు చేస్తారు 1వ దశలో. నెక్స్ట్ 2వ దశ. 2వ దశ సహజ సంతోష లేదా సంతృప్తి సాధనోపయోగ ఓరియంటేషన్. శిశువు తన అవసరాలను, అభిరుచులను, కోరికలను తీర్చుకోవడానికి ఏదైనా ప్రతిఫలాన్ని లేదా బహుమతిని పొందడం కోసం పెద్దలు చెప్పినట్లు వింటూ వారు చెప్పినది పాటిస్తూ ఉంటారు. ఇక్కడ నైతికతలో కొంత పరస్పరత కనిపిస్తుంది. అనగా ఇతరులు దీనికి బదులుగా నాకేమి ఇస్తారు, నేను మీరు చెప్పినది విని అలాగే నడుచుకుంటే మీ వల్ల నాకేమి ప్రతిఫలం ఉంటుంది అనే విధంగా నైతిక ప్రవర్తన ఉంటుంది. పొందిన రివార్డు ఆధారంగా నైతికతను అంచనా వేయి దశగా దీన్ని చెప్పవచ్చు. నన్ను ఆడుకోవడానికి అనుమతిస్తేనే నువ్వు చెప్పినట్లు ఇంటిని శుభ్రం చేస్తాను అని అమ్మతో చెబుతున్న శృతి కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు చెప్పవచ్చు? పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ. రోజు ₹1 ఇస్తేనే నేను ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి పోతాను అని నాన్నతో చెబుతున్న రాము కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు చెప్పవచ్చు? పూర్వ సాంప్రదాయక స్థాయి 2వ దశ. నైతిక పరస్పరత అనగా నీ బొమ్మ నాకిస్తేనే నా చాక్లెట్ నీకు ఇస్తాను అనే నైతికతను కనబరచడం. ఇక్కడ కేవలం ఏదో ఒక బహుమతిని పొంది తన అవసరాన్ని సంతృప్తిపరుచుకోవాలని పెద్దలు చెప్పిన మాట వింటారు. నా వీపు నువ్వు గోకితేనే నీ వీపు నేను గోకుతా అనే నైతికత. శిశువు తన అవసరాలను, అభిరుచులను, కోరికలను తీర్చుకోవడానికి ఏదైనా ప్రతిఫలాన్ని లేదా బహుమతిని పొందడం కోసం పెద్దలు చెప్పినట్లు వింటూ వారు చెప్పినది పాటిస్తూ ఉంటారు.
ఇక్కడ నైతికతలో కొంత పరస్పరత కనిపిస్తుంది. అనగా ఇతరులు దానికి బదులుగా నాకేమి ఇస్తారు, నేను మీరు చెప్పినది విని ఇలాగే నడుచుకుంటే మీ వల్ల నాకేమి ప్రతిఫలం ఉంటుంది అనే విధంగా నైతిక ప్రవర్తన ఉంటుంది. పొందిన రివార్డు ఆధారంగా నైతికతను అంచనా వేయి దశగా చెప్పవచ్చు. నన్ను ఆడుకోవడానికి అనుమతిస్తేనే నువ్వు చెప్పినట్లు ఇంటిని శుభ్రం చేస్తాను అని అమ్మతో చెబుతున్న శృతి కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లుగా చెప్పవచ్చు. పూర్వ సంప్రదాయ రెండవ స్థాయి. రోజు ₹1 ఇస్తేనే నేను ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి పోతాను అని నాన్నతో చెబుతున్న రాము కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు? పూర్వ సాంప్రదాయిక స్థాయి రెండవ దశ. నైతిక పరస్పరత అనగా నీ బొమ్మ నాకు ఇస్తేనే నా చాక్లెట్ నీకు ఇస్తాను అనే నైతికత కనబరచడం. ఇక్కడ కేవలం ఏదో ఒక బహుమతిని పొంది తన అవసరాన్ని సంతృప్తిపరచుకోవాలని పెద్దలు చెప్పిన మాట వింటారు. నెక్స్ట్ సాంప్రదాయిక స్థాయి. ఈ స్థాయిలో వ్యక్తులు ఇతరులు తనను అంగీకరించడం కోసం సామాజిక నియమాలకు కట్టుబడి ఉండాలని వాటిని అనుసరించడం ఒప్పు అని, అనుసరించకపోవడం తప్పు అని భావిస్తారు. ఈ స్థాయిలో వ్యక్తులు ఇతరులు తనను అంగీకరించడం కోసం సామాజిక నియమాలకు కట్టుబడి ఉండాలని వాటిని అనుసరించడం ఒప్పు అని, అనుసరించకపోవడం తప్పు అని భావిస్తారు. అంటే ఇక్కడ సామాజిక నియమాలకు కట్టుబడి ఉండాలి, అలా అనుసరించడం కరెక్టు, ఒకవేళ అనుసరించకపోవడం తప్పు అని భావిస్తారు. సమాజంలోని వ్యక్తులు తమ ఇష్టానుసారం కాకుండా సామాజిక క్రమము లేదా సాంఘిక వ్యవస్థ ప్రకారం నడుచుకుంటే సరి అయిన మానవ సంబంధాలను నిర్వహించుకోవచ్చునని నమ్ముతారు. ఈ స్థాయిలో వ్యక్తులు తానున్న సమూహాలు, బృందాలు, గ్యాంగులు, తను పనిచేస్తున్న సంస్థలు, సమాజం మొదలగు వాటి నియమ నిబంధనలను పాటిస్తూ మర్యాదగా, అధికారానికి విధేయతగా ఉంటూ నైతికతను పాటిస్తారు. దీనిలో 2 దశలు కలవు. ఈ సాంప్రదాయిక స్థాయిలో వ్యక్తులు ఇతరులు తనను అంగీకరించడం కోసం సామాజిక నియమాలకు కట్టుబడి ఉండాలని వాటిని అనుసరించడం ఒప్పు అని, అనుసరించకపోవడం తప్పు అని భావిస్తారు. సమాజంలోని వ్యక్తులు తమ ఇష్టానుసారం కాకుండా సాంఘిక క్రమము, సాంఘిక వ్యవస్థ ప్రకారం నడుచుకుంటే సరి అయిన మానవ సంబంధాలని నిర్వహించుకోవచ్చునని నమ్ముతారు. ఈ స్థాయిలో వ్యక్తులు తానున్న సమూహాలు, బృందాలు, గ్యాంగులు, తను పనిచేస్తున్న సంస్థలు, సమాజం మొదలగు వాటి నియమ నిబంధనలను పాటిస్తూ మర్యాదగా, అధికారానికి విధేయతగా ఉంటూ నైతికతను పాటిస్తారు. ఈ సాంప్రదాయిక స్థాయిలో 2 దశలు కలవు. మంచి బాలుడు లేదా మంచి బాలిక ఓరియంటేషన్ 3వ దశ. అదేవిధంగా 4వ దశ సాంఘిక క్రమాన్ని పాటించి అధికారానికి విధేయతగా ఉండే ఓరియంటేషన్. ఫస్ట్ మంచి బాలుడు లేదా మంచి బాలిక ఓరియంటేషన్ చూద్దాం. ఈ దశలో పిల్లలు మంచి చెడుల నిర్ణయాన్ని ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇతరులతో మంచి సంబంధాలు ఉండే ప్రవర్తనను మంచి ప్రవర్తనగా భావిస్తారు. ఈ దశలో పిల్లలు నైతిక ప్రవర్తన ఇతరుల ఆమోదము లేదా ఇష్టము కోసం లేదా ఇతరుల తిరస్కరణ, అయిష్టతను తప్పించుకోవడం కోసం ఉంటుంది. ముఖ్యంగా ఇతరులు తనని మంచి అబ్బాయి లేదా మంచి అమ్మాయి అనడం కోసం వారు చెప్పిన మాటలను వింటూ విధేయతను పాటిస్తారు. ముఖ్యంగా ఎందుకు మంచి అబ్బాయి లేదా మంచి అమ్మాయి అనిపించుకోవడం కోసం పెద్దలు చెప్పిన మాటలను వింటూ విధేయతను పాటిస్తూ ఉంటారు. ఉదాహరణలు ఏంటి? తనను మంచి అమ్మాయి అనుకుంటారని మాత్రమే శృతి తన పొరుగింటి వారు చెప్పిన ప్రతి పనిని చేసి పెడుతుంది అని కోల్బర్గ్ ప్రకారం శృతి ఉన్న దశ సాంప్రదాయిక స్థాయి 3వ దశ. తనను ఆట నియమాలను పాటించకపోతే తనను తన స్నేహితులు తిరస్కరిస్తారని మాత్రమే ఆట నియమాలను పాటిస్తున్న సుబ్బు ఉన్న కోల్బర్గ్ దశ సాంప్రదాయిక 3వ దశ. ఇతరుల అంగీకారం కోసం, ఇతరుల అయిష్టతను తప్పించుకోవడం కోసం నైతికతను కనబరుస్తూ ఇతరులు చెప్పిన మాటను వింటూ ఉంటారు. సాంఘిక క్రమాన్ని పాటించి అధికారానికి విధేయతగా ఉండే ఓరియంటేషన్. ఈ దశలో వ్యక్తులు సంఘం ఆమోదించిన నియమాలను పాటించాలని నమ్మటం వలన సామాజిక నియమాలను, నిబంధనలను తూచా తప్పకుండా గుడ్డిగా పాటిస్తారు. ఈ దశలోని వ్యక్తులు సమాజ ఆక్షేపణను తప్పించుకోవడం కోసం సాంఘిక క్రమాన్ని పాటిస్తారు. సాంఘిక క్రమాన్ని పాటించి అధికారానికి విధేయతగా ఉండే ఓరియంటేషన్. ఇక్కడ ఏం చేస్తారు? సంఘాన్ని ఫాలో అవుతూ ఉంటారన్నమాట. సంఘం ఆమోదించిన నియమాలను పాటించాలని నమ్మడం వల్ల సామాజిక నియమాలను, నిబంధనలను తూచా తప్పకుండా గుడ్డిగా పాటిస్తారు. ఈ దశలోని వ్యక్తులు సమాజ ఆక్షేపణను తప్పించుకోవడం కోసం సాంఘిక క్రమాన్ని పాటిస్తారు.
సమాజం అంగీకరించే నియమాలను సమాజంలోని సభ్యులందరూ పాటించాలని నమ్ముతారు. సామాజిక ఆమోదాన్ని పరిగణలోనికి తీసుకుని సామాజిక నియమాల ప్రకారం నడుచుకుంటారు. కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం మంది నైతికంగా ఈ స్థాయిని మించి ఎదగరు. బడి నియమాల ప్రకారం ప్రతిరోజు అసెంబ్లీకి హాజరవ్వాలని, పాఠశాల నిబంధనలను ఉల్లంఘించడం తప్పు అని క్రమశిక్షణగా ప్రతిరోజు అసెంబ్లీకి హాజరవుతున్న రాధ కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు? సాంప్రదాయ స్థాయి 4వ దశలో ఉన్నట్లు. నో పార్కింగ్ వద్ద బండి పెట్టడం తప్పు అని, నిబంధనలను ఉల్లంఘించడం అవుతుందని, అర్జెంట్ అయినప్పటికీ బండిని దూరంగా ఉన్న పార్కింగ్ ప్లేస్లోనే పార్కింగ్ చేసిన రాము ఉన్న దశ కోల్బర్గ్ ప్రకారం సాంప్రదాయిక స్థాయి 4వ దశలో ఉన్నట్లు. సామాజిక ఆమోదం పొందడం కోసం నియమ నిబంధనలను పాటించే దశ ఈ సాంప్రదాయిక స్థాయి 4వ దశ అన్నమాట. సామాజిక ఆమోదం పొందడం కోసం నియమ నిబంధనలను పాటించే దశ. చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం నడుచుకునే దశ. నియమ నిబంధనలను మనమే మన కోసం ఏర్పాటు చేసుకున్నవి కాబట్టి ఎవరు వాటిని అతిక్రమించకూడదని కోరుకుంటారు. ఈ సామాజిక ఆమోదం పొందడం కోసం నియమ నిబంధనలను పాటించే దశ. చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం నడుచుకునే దశ. నియమ నిబంధనలు మనమే మన కోసం ఏర్పాటు చేసుకున్నవి కాబట్టి ఎవరు వాటిని అతిక్రమించకూడదని కోరుకుంటారు. నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయిక స్థాయి. ఇది నైతిక సాధనలో అత్యున్నత స్థాయిగా కోల్బర్గ్ గుర్తించారు. ఈ స్థాయిలో నైతిక తీర్పుల నియంత్రణ ఆ వ్యక్తికి మాత్రమే ఉంటుంది. సమాజంలో చట్టం, న్యాయం, నియమ నిబంధనలు మానవ హక్కులకు భంగం కలగకుండా ఉండాలి. సమాజంలో చట్టం, న్యాయం, నియమ నిబంధనలు మానవ హక్కులకు భంగం కలగకుండా ఉండాలి. మానవులు ప్రజాస్వామికంగా రాజ్యాంగం చేత ఆమోదించబడ్డ నియమాల తీర్పులకు లోబడి ప్రవర్తించాలి. వీటిని పాటించడం ఒప్పు, పాటించకపోవడం తప్పు అవుతాయి. ప్రజాస్వామ్య నిబంధన అయినటువంటి దానివల్ల ఇబ్బంది అనుకుంటే చట్టంలో, రాజ్యాంగంలో మార్పులు చేయాలని కోరుకుంటాడు. ఈ స్థితిలో వ్యక్తులు విశ్వవ్యాప్త నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ వ్యక్తిగత నీతి సూత్రాలను, అంతరాత్మ నీతిని పాటిస్తారు. ఈ ఉత్తర సాంప్రదాయిక స్థాయి ఏంటి? ఇది నైతిక సాధనలో అత్యున్నత స్థాయి అని కోల్బర్గ్ గుర్తించారు. ఈ స్థాయిలో నైతిక తీర్పుల నియంత్రణ ఆ వ్యక్తికి మాత్రమే ఉంటుంది. సమాజంలో చట్టం, న్యాయం, నియమ నిబంధనలు మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలి. మానవులు ప్రజాస్వామికంగా రాజ్యాంగం చేత ఆమోదించబడ్డ నియమాల తీర్పులకు లోబడి ప్రవర్తించాలి. వీటిని పాటించడం ఒప్పు, పాటించకపోవడం తప్పు అవుతాయి. ప్రజాస్వామ్య నిబంధన అయినటువంటి దానివల్ల ఇబ్బంది అనుకుంటే చట్టంలో, రాజ్యాంగంలో మార్పులు చేయాలని కోరుకుంటాడు. ఈ స్థితిలో వ్యక్తులు విశ్వవ్యాప్త నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ వ్యక్తిగత నీతి సూత్రాలను, అంతరాత్మ నీతిని పాటిస్తారు. వ్యక్తిగత మానవ హక్కులు ప్రజాస్వామికంగా ఆమోదించబడిన చట్టనీతి. ఈ దశలో వ్యక్తి రాజ్యాంగం పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం, న్యాయ వ్యవస్థను, తీర్పులను గౌరవించడం, చట్టాన్ని కాపాడడం చేస్తాడు. ఈ 5వ దశలో వ్యక్తిగత మానవ హక్కులు ప్రజాస్వామికంగా ఆమోదించబడిన చట్టనీతి. కాబట్టి ఈ దశలో ఏం చేస్తాడు వ్యక్తి? రాజ్యాంగం పొందుపరచబడిన ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం, న్యాయ వ్యవస్థ తీర్పులను గౌరవించడం, చట్టాన్ని కాపాడడం చేస్తాడు. ఇతరుల హక్కులను గుర్తించి గౌరవించే నైతికతను కనబరుస్తాడు. అవసరమైతే రాజ్యాంగంలో, చట్టంలో మార్పులు చేయాలని కోరుకుంటాడు. ఇవన్నీ సంఘం కుదుర్చుకున్న ఒప్పందాలు, సోషల్ కాంట్రాక్ట్స్. కాబట్టి అవసరాన్ని బట్టి సంఘానికి ఆ లాభదాయకమయ్యే విధంగా నియమాలను, ఒప్పందాలను మార్చుకోవచ్చునని భావిస్తాడు. మార్పు చేయాలని కోరుకుంటాడు. వ్యక్తి ఏం చేస్తాడు? ఈ దశలో వ్యక్తి రాజ్యాంగం పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం, న్యాయ వ్యవస్థ తీర్పులను గౌరవించడం, చట్టాన్ని కాపాడడం చేస్తాడు. ఇతరుల హక్కులను గుర్తించి గౌరవించే నైతికతను కనబరుస్తాడు. అవసరమైతే రాజ్యాంగంలో, చట్టంలో మార్పులు చేయాలని కోరుకుంటాడు. ఇవన్నీ సంఘం కుదుర్చుకున్న ఒప్పందాలు, సోషల్ కాంట్రాక్ట్స్. కాబట్టి అవసరాన్ని బట్టి సంఘానికి లాభదాయకమయ్యే విధంగా నియమాలను, ఒప్పందాలను మార్చుకోవచ్చునని భావిస్తాడు. మార్పు చేయాలని కోరుకుంటాడు. ఉదాహరణలు చూసినట్లయితే రాజ్యాంగంలో పొందుపరచబడిన రిజర్వేషన్ల వలన ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దాని విషయంలో ఎక్కువ మంది ఆమోదనను పరిగణలోనికి తీసుకుని దానిని రద్దు చేయుటకు రాజ్యాంగంలో మార్పుని తీసుకురావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన నాగేశ్వరరావు
కోల్బర్గ్ ప్రకారం 8వ దశలో ఉన్నట్లు, ఉత్తర సాంప్రదాయ 5వ దశలో ఉన్నట్లు ప్రభుత్వం విధించిన అన్ని పన్నులు కట్టడం సమాజ సంక్షేమానికి ఎందుకు శ్రేయస్కరమో గ్రహించి ఒక బాధ్యత గల పౌరునిగా తన వంతు పనులన్నింటినీ క్రమశిక్షణగా చెల్లించే వ్యక్తి కోల్బర్గ్ ప్రకారం 8వ దశలో ఉన్నట్లు, ఉత్తర సాంప్రదాయ దశ 5వ దశలో ఉన్నట్లు ప్రజాస్వామ్య సూత్రాలకు సాంఘిక ఒప్పందాలకు అనుగుణంగా నైతికతను కనబరుస్తూ అవసరమైతే సాంఘిక ఒప్పందాలలో మార్పులను చేయాలని కోరుకుంటారు. ప్రభుత్వం చొరవ తీసుకుని సమన్యాయం కోసం రాజ్యాంగంలో అవసరమైన మార్పులను చేయాలని కోరుకుంటారు. నెక్స్ట్, వ్యక్తిగత విశ్వజనీన నైతిక సూత్రాలు, అంతరాత్మ నీతి ఓరియంటేషన్. ఈ దశలో వ్యక్తి ఇతరులు లేదా సంఘం కోసం కాకుండా తన ఆత్మ నిరసనను తప్పించుకోవడం కోసం సాంఘిక నియమాలను, ఆదర్శాలను, విలువలను పాటిస్తాడు. విశ్వజనీన సూత్రాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. చట్టపరంగా తప్పు అయినప్పటికీ అది న్యాయమైనది అని తన అంతరాత్మ చెప్పినట్లయితే దానిని చేయడానికి ఏమాత్రం వెనకాడడు. ఈ దశలో తన అంతరాత్మ ప్రబోధం మేరకు సమానత్వము, గౌరవము, ఆదర్శాలు, విలువ లాంటి అమూర్త అంశాల ఆధారంగా నైతికతను కనబరుస్తారు. ఈ 6వ దశలో సంఘం కోసం కాదు, తమ యొక్క ఆత్మ నిరసనను తప్పించుకోవడం కోసం సాంఘిక నియమాలను, ఆదర్శాలను, విలువలను పాటిస్తాడు. విశ్వజనీన సూత్రాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. చట్టపరంగా తప్పు అయినప్పటికీ అది న్యాయమైనది అని తన అంతరాత్మ చెబితే దానిని చేయడానికి ఏమాత్రం వెనకాడడు. ఈ దశలో తన అంతరాత్మ ప్రబోధం మేరకు సమానత్వము, గౌరవము, ఆదర్శాలు, విలువ లాంటి అమూర్త అంశాల ఆధారంగా నైతికతను కనబరుస్తారు. ఈ ప్రపంచంలో మనిషి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. దానికోసం దొంగతనం చేసి అయినా లేదా నిబంధనలు అతిక్రమించి అయినా సరే ప్రాణం కాపాడవలసిందే అని నమ్మిన వ్యక్తి రోగి ప్రాణం కాపాడడం కోసం మందులను దొంగతనం చేశాడు. అయినా కోల్బర్గ్ ప్రకారం ఆ వ్యక్తి ఏ దశలో ఉన్నట్లుగా భావించాలి? ఉత్తర సాంప్రదాయ 6వ దశలో ఉన్నట్లు భావించాలి. నేరం చేసిన వాడు తప్పించుకోకూడదు అని చెబుతున్న తన అంతరాత్మ ప్రబోధం మేరకు దానివల్ల తన ప్రాణానికి ముప్పే అని తెలిసినప్పటికీ కోర్టులో నిజం చెప్పి దోషికి శిక్ష వేయించిన రాజు కోల్బర్గ్ ప్రకారం 8వ దశలో ఉన్నట్లు చెప్పవచ్చు. ఉత్తర సంప్రదాయ దశ 6వ దశలో ఉన్నట్లు వ్యక్తి తన ఆత్మరక్షణ కోసం ఒక వ్యక్తి ప్రాణం తీయడం నేరం కాదు అని చెప్పే చట్టము ఈ దశకు సంబంధించినదే. వ్యక్తి తన ఆత్మరక్షణ కోసం ఒక వ్యక్తి ప్రాణం తీయడం నేరం కాదని చెప్పే చట్టము ఈ దశకు సంబంధించినదే. 5వ దశలో సాంఘిక ఒప్పందాలలో, చట్టంలో, ప్రజాస్వామ్య సూత్రాలలో మార్పు చేయాలని కోరుకుంటాడు. 6వ దశలో తన అంతరాత్మ ప్రబోధం మేరకు చట్టపరంగా తప్పు అయినప్పటికీ తనకు న్యాయం అనిపిస్తే చేస్తాడు. 1వ దశలో శిక్ష నుంచి తప్పించుకోవడానికి నైతికత. 2వ దశలో స్వీయ సంతృప్తి, రివార్డు పొందడానికి పరస్పరత కనిపించే నైతికత. 3వ దశలో ఇతరుల చేత అంగీకరించబడి మంచి బాలుడు అనిపించుకోవడానికి కనిపించే నైతికత. 4వ దశలో సాంఘిక నియమాలు, సాంఘిక క్రమము మన కోసమే అని వాటిని తూచా తప్పకుండా పాటించే నైతికత. 5వ దశలో సాంఘిక ఒప్పందాలకు అనుగుణంగా నడుచుకుంటూనే అవసరమైతే వాటిని మార్పు చేయాలనే నైతికత. 6వ దశలో చట్టపరంగా తప్పు అయినా తన అంతరాత్మ ఒప్పు అనిపిస్తే చెప్తే దానిని అనుసరించే నైతికత. 1వ దశలో శిక్ష నుంచి తప్పించుకునే నైతికత. 2వ దశలో స్వీయ సంతృప్తి లేదా రివార్డు పొందడానికి పరస్పరత కనిపించే నైతికత. 3వ దశలో ఇతరుల చేత అంగీకరించబడి మంచి బాలుడు అనిపించుకోవడానికి కనిపించే నైతికత. 4వ దశలో సాంఘిక నియమాలు, సాంఘిక క్రమము మన కోసమే అని వాటిని తూచా తప్పకుండా పాటించే నైతికత. 5వ దశలో సాంఘిక ఒప్పందాలకు అనుగుణంగా నడుచుకుంటూనే అవసరమైతే వాటిని మార్పు చేయాలనే నైతికత. 6వ దశలో చట్టపరంగా తప్పు అయినా తన అంతరాత్మకు ఒప్పు అనిపిస్తే దాన్ని అనుసరించే నైతికత.